గత నెల 20న జూలై 20వ తేదీన సిజేపీ నిర్వహించినటువంటి మార్చి 2 పార్లమెంటు ఉద్రిక్తంగా మారటంతో ఆ సందర్భంలో విద్యార్థులపైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు కీలకమైనటువంటి విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ముందు దాఖలైంది. సిజేపీకి సంబంధించినటువంటి అదేవిధంగా విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన బాధ్యులను జవాబుదారీతనాన్ని తప్పనిసరిగా నిర్ధారించే విధంగా ఉండాలనేటువంటి అంశంతో కూడినటువంటి పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా విద్యార్థులకు జవాబుదారీతనం మొత్తం ఘటనలకు విద్యార్థులకని కాకుండా మొత్తం ఘటనలకు జవాబుదారీతనాన్ని నిర్ధారించే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఆ రకమైనటువంటి బాధ్యత గుర్తుంచుకునే విధంగా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించినటువంటి విషయంపైనే వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించే విధంగా పోలీసులు వ్యవహరించాలి. పోలీసులు గాని భద్రతా బలగాలు గాని సంయమనంతో ఉండాల్సిందే తప్ప వారిని రెచ్చగొట్టే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఆ రకమైనటువంటి పరిస్థితులు కల్పించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో విద్యార్థులు శాంతియుతమైనటువంటి ఆందోళనలు ప్రోత్సహించాల్సినటువంటి ఉంటుంది, దాన్ని కొనసాగించేటువంటి విధంగా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మకమైనటువంటి వ్యవహారాలకు హింసాత్మకమైనటువంటి ధోరణికి వచ్చే విధంగా వ్యవహరించొద్దని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా దాఖలైనటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు గతంలో దాఖలైనటువంటి మొత్తం జూలై 20వ తేదీన ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దాఖలై విచారణలో ఉన్నటువంటి పిటిషన్లకు ఈ పిటిషన్ కూడా జత చేసింది. ఆందోళనలకు పాల్పడే వారిని అగ్రెసివ్ గా ఉండేటువంటి విద్యార్థులపైన కఠిన చర్యలు తీసుకోవటం కంటే వారిని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వటం వంటి చర్యలు చేపట్టాలని, కొందరు దారి తప్పినటువంటి మోకలు రాళ్లు రువ్విన యువతను శాంతింపజేసేటువంటి అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప తిరిగి ఎదురుదాడి చేయటం వల్ల ఇది మరింత ఉధృతంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి, విద్యార్థుల్లో నెగటివ్ థాట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి శాంతియుత అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అటువంటి అంశాలనే నిరసనలను ప్రోత్సహించాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. ధన్యవాదాలు అరుణ్.